నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రశాంతంగా నామినేషన్ల స్వీకరణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు. పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజమిల్ ఖాన్, రామగుండం సిపి శ్రీనివాస్ వెల్లడి. పెద్దపల్లి పార్లమెంటులో కొప్పుల ఈశ్వర్ గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పనిచేయాలి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ పిలుపు. ప్రజా వ్యతిరేక ప్రజాకంటక పాలన చేసిన వారంతా మట్టి ఖర్చిపోయారు. 72 క్వార్టర్ల బాధితుల పట్ల పాలకులు విజ్ఞతతో వ్యవహరించాలి. 72 క్వార్టర్ల బాధితుల సంఘం నాయకుల డిమాండు. జనగమ్మ గ్రామంలో తూము నీళ్లను పంట పొలాలకు వదిలిన గుర్తు తెలియని దుండగులు. భారీగా పంట నష్టం. పాఠశాలల అభివృద్ధి పనులు మే 15లోగా పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ వెల్లడి. రామయ్య కళ్యాణానికి ముస్తాబవుతున్న గోదావరికని శ్రీ కోదండ రామాలయం. కాంగ్రెస్ పార్టీ ద్వారానే పద్మశాలీలకు న్యాయం జరుగుతుంది. పద్మశాలి సేవా సంఘం నాయకుల వెల్లడి. లోక్సభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజమిల్ ఖాన్, రామగుండం సిపి ఎం శ్రీనివాస్ అన్నారు. మంగళవారం పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజమిల్ ఖాన్, రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్, డీసీపీఎం చేతనలతో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్ గేట్ నుంచి రిటర్నింగ్ అధికారి ఛాంబర్ వరకు కల్పించవలసిన భద్రతను పరిశీలించారు. అంతకుముందు సమీకృత జిల్లా కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్లో లోక్సభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్, రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్, డీసీపీ ఎం చేతనలతో కలిసి చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిపి మాట్లాడుతూ లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 25 వరకు జరుగుతుందని, భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ స్వీకరణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసి సన్నద్ధంగా ఉన్నామని, నామినేషన్ వేసే అభ్యర్థులను పూర్తి సౌకర్యాలతో రిసీవ్ చేసుకునేందుకు నామినేషన్ పత్రాలను జాగ్రత్తగా తీసుకునే విధంగా సన్నద్ధంగా ఉన్నామని అన్నారు. నామినేషన్ల స్వీకరణ తర్వాత నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ, ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన, స్వతంత్ర అభ్యర్థులకు గుర్తుల కేటాయింపుకు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నామని అన్నారు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకొని వస్తే వారి నామినేషన్ దాఖలు ప్రక్రియ త్వరగా ముగుస్తుందని, సజావుగా ప్రశాంత వాతావరణంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ చేపట్టేందుకు సన్నద్ధంగా ఉన్నామని కలెక్టర్ తెలిపారు. నామినేషన్ స్వీకరణ ప్రక్రియ జరిగే సమీకృత జిల్లా కలెక్టరేట్లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద 3 అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామని సిపి అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ గేటు వద్ద పోలీస్ అధికారులు మొదటి దశలో ఆర్మ్ ఫోర్స్తో, రెండవ దశలో రిటర్నింగ్ అధికారి ఛాంబర్ వద్ద పారా మిలిటరీ ఫోర్స్తో 3వ దశ భద్రత ఉంటుందని తెలిపారు. నామినేషన్ వేసే సమయంలో ర్యాలీ నిర్వహించే అభ్యర్థులు ముందస్తుగా సువిధ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ విధానంతో ర్యాలీలకు అనుమతి ఇచ్చి అవసరమైన భద్రత కల్పిస్తామని అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ వద్ద ఎంట్రీ, ఎగ్జిట్ వేర్వేరు పాయింట్లు ఏర్పాటు చేశామని, ఎగ్జిట్ పాయింట్ వద్ద వాహనాల పార్కింగ్ సౌకర్యం కల్పించామని, నామినేషన్ దాఖలు ప్రక్రియ సజావుగా సాగేందుకు అభ్యర్థులు సైతం తమ వంతు సహకారం అందించాలని పోలీస్ కమిషనర్ కోరారు. ఎన్నికలకి పూర్తిగా తయారీ చేసుకుని ఉన్నాము. 18 తారీఖు నుంచి 25 తారీఖు వరకు నామినేషన్లు స్వీకరణ చేయడం జరుగుతుంది. ఎన్నికల సంఘం, భారతీయ ఎన్నికల సంఘం మనకి పర్మిషన్ ఇచ్చిన తర్వాత క్యాండిడేట్స్ పూర్తి సౌకర్యాలతో ఇక్కడ రిసీవ్ చేసుకోవడానికి, అలాగే వాళ్ళ నామినేషన్ కాగితాలు కూడా జాగ్రత్తగా తీసుకోవడానికి ఇక్కడ మేము తయారు చేసుకుని ఉన్నాం.
దాని తర్వాత అందరు తెలిసినట్టే మేము నామినేషన్ స్క్రూటినీ కూడా చేయడానికి సింబల్ అలాట్మెంట్ క్యాండిడేట్స్ అనౌన్స్మెంట్ చేసేవారు కూడా పూర్తిగా తయారు చేసుకుని ఉన్నాం. నిన్న పోలీస్ కమిషనర్ గారు కూడా ఈ పూర్తిగా సెక్యూరిటీ సిబ్బంది పరంగా కూడా ఇక్కడ సౌకర్యాలు అందించడానికి తయారుగా ఉన్నాము. ఎటువంటి కష్టం రాకుండా పూర్తిగా కంఫర్ట్లో ఈ క్యాండిడేట్స్ కూడా ఎటువంటి కష్టం రాకుండా మేము తయారు చేసుకొని ఉన్నాం. క్యాండిడేట్స్తో ఒక విజ్ఞప్తి, వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ కూడా వేసుకొని వస్తే ఇక్కడ కొంచెం నామినేషన్ కూడా తొందరగా అవుతాయని ఒకసారి నేను మళ్ళీ రిమైండర్ లాగా చెప్తున్నాను. కానీ మేము పూర్తిగా ఉన్నామని ఒక మాట కూడా అందిస్తున్నాను. ప్రాసెస్ 18th నుంచి స్టార్ట్ అవుతుంది. దానికి తగ్గట్టుగా ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్లైన్స్ ప్రకారము తర్వాత ఇక్కడ నామినేషన్ వేయడానికి చాలా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వాళ్ళకి చాలా ఈజీగా వచ్చి ప్రశాంతంగా ఇక్కడ అన్ని ప్రాసెస్ని అప్లికేషన్స్ ఫిల్అప్ చేసి నామినేషన్ వేసుకోవడానికి తగిన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. ఇక్కడ 3 లేయర్ బందోబస్తు ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ లేయర్ ఇన్సైడ్ లేయర్లో సిఏపిఎఫ్ ఉంటుంది, అంటే పారామిలిటరీ ఫోర్సెస్ ఉంటాయి. దాని తర్వాత నెక్స్ట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉంటాయి సెకండ్ లేయర్లో. థర్డ్ లేయర్లో అవుటర్ లేయర్లో మా యొక్క ఫోర్స్ ఉంటుంది. సో ఇక్కడ నేను విజ్ఞప్తి చేసేదంటే ఎవరైనా ర్యాలీగా వస్తే మీరు ఆల్రెడీ సువిధాలో అప్లికేషన్ పెట్టుకోవాలి. ఏ టైంకి పెట్టుకుంటున్నారో ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్లో ఇస్తారు ఆర్ఓ గారు. సో దాని ప్రకారం మేము బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తాము. మేము మీకు ఫుల్లీ కోఆపరేట్ చేయడానికి రెడీగా ఉన్నాము, మీకు ఫెసిలిటేట్ చేయడానికి రెడీగా ఉన్నాము. ఇక్కడ ఇప్పుడు 2 ఎగ్జిట్ ఒక ఎగ్జిట్ తర్వాత ఒక ఎంట్రీ, దాని తర్వాత ఎగ్జిట్ కూడా క్లియర్గా డిమార్కేషన్ చేయబడింది. సో ఎగ్జిట్ ఎంట్రీ నుంచి వచ్చేసి ఫైల్ చేసిన తర్వాత మళ్ళీ ఎగ్జిట్ నుంచి వెళ్ళేటప్పుడు అక్కడ వెహికల్స్ మీకు పార్కింగ్ కోసం కూడా రెడీగా ఉన్నాయి. సో అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ రెడీగా మొత్తం సీమ్లెస్గా తర్వాత సిస్టమేటిక్గా చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఏసీపీ గజ్జి కృష్ణ, సిఐ కృష్ణ, తహసీల్దార్ రాజ్ కుమార్, కలెక్టరేట్ ఏవో శ్రీనివాస్, సంబంధిత పోలీస్, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి పార్లమెంటులో కొప్పుల ఈశ్వర్ గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ పిలుపునిచ్చారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరకంటి చందర్ ఆధ్వర్యంలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలుపు కోసం రామగుండం కార్పొరేషన్ డివిజన్లో పర్యటనలో భాగంగా డివిజన్ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కోరకంటి చందర్ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త ఇంటింటికి తిరుగుతూ 100 రోజుల పాలనలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం చెందిన తీరును ప్రజలకు వివరించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం సాధన కోసం కొప్పుల ఈశ్వర్ ఉద్యమాలు చేసి జైలుకు వెళ్లారని, ప్రజల కోసం ప్రతినిత్యం తప్పించే నాయకుడిని ప్రజలంతా గెలిపించాలని కోరారు. అబద్ధాల కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని, కారు గుర్తుకు ఓటు వేసి కొప్పుల ఈశ్వర్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు మనకి ఎంపీగా కొప్పుల ఈశ్వరన్న గారిని గెలిపించుకున్నట్టయితే రేపు రాబోయేటువంటి కాలంలో మనకు ఒక ధైర్యం ఉంటుంది. మనకు రేపటి కాలంలో మన డివిజన్లలో మనకి ఏదైనా కూడా పనులు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి నా విజ్ఞప్తి ఒక్కటే, మీకందరికీ కూడా మీ యొక్క డివిజన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా, నాయకులను, ప్రజలను అందరినీ కూడా కలుస్తూ ఉండండి. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం తెచ్చి తెలంగాణ తెచ్చినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఇలా కొంతమంది మాట్లాడుతూ ఇక బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందండి. ఎన్నటికి కూడా అయిపోయేది కాదు. ప్రతి జిల్లాకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాలను ఏర్పాటు చేసుకుంది. ఉద్యమకారులు వీళ్ళందరూ కూడా మేమున్నాం పార్టీకి అండగాని నిలబడి ఇలా కొట్లాడడానికి సిద్ధమని కొట్లాడుతున్నటువంటి సందర్భాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో ఈ ఎన్నికలలో మీరందరూ కూడా కష్టించి మన డివిజన్లో ప్రతి ఇంటికి వెళ్ళి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంత గొప్ప సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడం. గతంలో ఎవరైనా 2000 రూపాయలు పెన్షన్ ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారా? గతంలో కళ్యాణ లక్ష్మి 1,110 ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారా? ఇప్పటికీ స్వాతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు ఎవరు కూడా రైతులకు ఎకరానికి పంట సహాయంగా డబ్బులు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఈ స్వాతంత్రం వచ్చి మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు మన కేసీఆర్ గారు మాత్రమే ఇచ్చింది. రైతు చనిపోతే
ఆ కుటుంబం రోడ్డు మీద పడుతుంది అని రైతు బీమా 5 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని రూపకల్పన చేసి అమలు చేసినటువంటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు మాత్రమే. 1వ డివిజన్ కార్పొరేటర్ ముదాం శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బొడ్డుపల్లి శ్రీనివాస్, రామగుండం కార్పొరేషన్ కోఆర్డినేటర్ మారుతి, రాయదండి మాజీ సర్పంచ్ ధర్మాజీ కృష్ణ, పట్టణ నాయకులు శివరాత్రి గంగాధర్, మాడిశెట్టి రవి, ఎండి అత్తరుద్దీన్, వేణుగోపాల్, డివిజన్ నాయకులు కత్తరమల్ల నర్సింగ్, పల్లికొండ నరేష్, దాముక వంశీ, దాముక అనిల్, కుమ్మరి మొండి, బాబు కొమరయ్య, గన్న పద్మయ్య, వేల్పుల అంజీ, మేడి సురేష్, గుణాల గంగాధర్, గణేష్, వినోద్, రవి, భీమ్రాజ్, సలావుద్దీన్, దేవి రాజయ్య, యూత్ నాయకులు నిజాముద్దీన్, చింటూ, శ్రవణ్, పర్నంది, జశ్వంత్, పుల్లకొట ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా వ్యతిరేక ప్రజాకంటక పాలన చేసిన వారంతా మట్టి ఖర్చిపోయారని 72 క్వార్టర్ల బాధితుల పట్ల పాలకులు విజ్ఞతతో వ్యవహరించాలని 72 క్వార్టర్ల బాధితుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రోడ్డు విస్తరణలో క్వార్టర్లను కోల్పోతున్న 72 క్వార్టర్ల బాధితుల తరపున తోట వేణు మాట్లాడుతూ న్యాయం తమ వైపు ఉన్నందున కోర్టులు కూడా కార్మికుల పక్షాన నిలిచిందని అన్నారు. సింగరేణి యాజమాన్యం స్టే రాకుండా కేవిటి వేసిన హైకోర్టు సింగరేణి కార్మికుల పక్షాన నిలిచి 2 నెలల వెసులుబాటు కల్పించిందని, అందుకు హైకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. రోడ్డు విస్తరణ పేరుతో సింగరేణి కార్మికుల క్వార్టర్లను కూల్చాలని మతిలేని పనులకు పూనుకోవడం పాలకుల తప్పిదానికి నిదర్శనమన్నారు. ఆర్జీవన్ జీఎం కూడా పాలకులకు తలొగ్గి కార్మికుల క్వార్టర్లను కూల్చాలని నిర్ణయం తీసుకోవడం, నోటీసులు పంపడం సిగ్గుచేటని అన్నారు. ఇక్కడి ప్రజాప్రతినిధి మతిలేని పనులకు ఆలోచనలు చేస్తూ క్వార్టర్ల కూల్చివేత, ఓల్డ్ అశోక్ కూల్చివేత, జీపీపీబీజీ కూల్చివేతలకు పాల్పడుతూ రామగుండంలో ప్రజాపాలనకు బదులు ప్రజాకంటక పాలన చేస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి పేరుతో ఇండ్లపై పడితే మాత్రం ఊరుకోమని తరిమి కొడతామని ఖబర్దారంటూ హెచ్చరించారు. అవసరమైతే 72 మంది బాధితులందరూ కలిసి పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేపట్టి దొంగలకు ఓటు వేయొద్దని ప్రచారం చేపడతామని హెచ్చరించారు. ఈ విషయంలో జీఎం అనవసరంగా ఇరుక్కొని బలి కావద్దని సలహా ఇచ్చారు. 72 క్వార్టర్ల బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదని తెలిపారు. ఇటీవలి కాలంలో మతిలేని పాలకుల చర్యల వల్ల ఊరు మీద ఒక దౌర్జన్యకాండ మొదలైంది. అది సింగరేణి కోటర్లను తొలగించాలనుకోవడమే కానీ, ఓల్డ్ అశోక్ థియేటర్ను మొత్తము నేలమట్టం చేయడమే కానీ, గోదావరి పరిభూషణ ప్రత్యాహ్న గవాక్షము జీపీపీజీది మొత్తం తొలగించడమే కానీ, మరి ఎన్టీపీసీ మార్కెట్ను తొలగించడమే కానీ, ఈ విధమైన దుర్మార్గపు చర్యలు మరి ల్యాండ్ కబ్జా కోసము దిశగా సాగుతున్నాయి. రోడ్డు వెడల్పు అని చెప్పిన జీఎం గారు రోడ్ వెడల్పుకు పరిమితం కాకుండా మరి ల్యాండ్ గ్రాబింగ్కు ఎక్కువ కోటర్లు తీసుకోవాలని చెప్పేసి సందెట్లో సడేమియాగా జరుగుతున్న దాన్ని జీఎం గారు గమనించాలి. నాయకుల చేతుల్లో ఉంటే రాజశేఖర రెడ్డి దగ్గర ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి ఎట్లా జైలుకు పోయిందో, మరి ఫోన్ ట్యాపింగ్లో పోలీసు వాళ్ళు ఎట్లా జైలుకు పోతున్నారో, ప్రభుత్వంకి సహకరిస్తే, నాయకులకు సహకరిస్తే మరి అధికారులు ఇబ్బంది పడుతుంది, గ్రాట్యుటీ ఇబ్బంది పడుతుంది, పెన్షన్లు ఇబ్బంది పడతాయి, సర్వీస్ రికార్డు దెబ్బ పడుతుంది. ఇలాంటి చర్యలను చేయకుండా మరి జాగ్రత్త తీసుకోగలరు. ఇప్పటికైనా కూడా బుద్ధి తెచ్చుకొని హైకోర్టు ఇటీవల చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చింది. మీరు హైకోర్టులో కేవేట్ వేసినా కూడా అన్ని కోర్టులలో, అంటే లోకల్ కోర్టులో, డిస్టిక్ కోర్టులో, రాష్ట్ర హైకోర్టులో కేసు వేసినా కూడా మరి బాధితుల పక్షాన ఉంటాము, బాధితుల గొంతు వింటామని చెప్పేసి ఈ ఆర్డర్ ఇచ్చింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. మరి మేము ఏకవ్యక్తిగా నిరంకుశంగా చేయడాన్ని ఎవరు సహించరు. 100 రోజుల పాలన విధ్వంసం దిశగా సాగింది. ఇక ముందు జరిగితే మాత్రం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కార్మిక లోకాన్ని మొత్తం జాగృతం చేసి బస్సు యాత్రలు చేసి 7 నియోజకవర్గాలలో చిత్తుగా ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తాం. అంత దూరం జరిగేటట్టు చూడకుండా ప్రజాస్వామ్యయుతంగా తప్పు తెలుసుకొని ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలకు పోండి. గౌరవ హైకోర్టును కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ విషయాన్ని అందరూ గమనించి రోడ్డు వెడల్పుకు ఎవ్వరం వ్యతిరేకం కాదు, రోడ్డు గ్రాబింగ్కు స్థల కబ్జాలకు వ్యతిరేకము అని చెప్పి మాత్రమే ఉన్నాం. ఇప్పుడు ఈ విలేకరుల సమావేశంలో ఓల్డ్ అశోక్ థియేటర్ బాధితుడు వేముల అశోక్, 72 క్వార్టర్ల బాధితులు రాంబాబు, రామస్వామి, శంకర్, మాదాసి లక్ష్మయ్య, శ్రీనివాస్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.
మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు. 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430. బ్యాక్ టు న్యూస్. జనగామ గ్రామంలో అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు తూము నీళ్లను పంట పొలాలకు విప్పడంతో దాదాపు 200 ఎకరాల్లో పంట పొలాలకు నష్టం వాటిల్లింది. జనగామ గ్రామ శివారులో తూము కింద దాదాపు 350 ఎకరాల్లో వర్షాకాలం, ఏసంగి 2 పంటలను రైతులు పండించుకోవడం జరుగుతుందని కాగా సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు తూము నీళ్లు విప్పడం మూలంగా పంట పొలాల్లో నీరు చేరి 200 ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. వరి కోతకు సిద్ధంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా నీరు వచ్చింది. అలాగే తూము నీళ్లను విప్పి పంట నష్టంకు కారకులైన వారిని గుర్తించి శిక్షించాలని రైతులు పోలీస్ అధికారులను కోరారు. రాముడ మండలం జనగామ గ్రామంలో దాదాపు సిరుపారక కింద 350 ఎకరాలు పంటలు పండించుకుంటున్నాము. వర్షాకాల పంట, వేసవి పంట పంటలు జరుగుతున్నది. అయితే ఇక 3-4 రోజులలో కోతలు కోసుకునే టైంలో ఒకతను ఇద్దరు రైతులు తెలియకుండా అతన్ని నీళ్లు ఇవ్వడం జరిగినది. దానివల్ల మొత్తం వరద పారి పొలాలన్నీ కూడా నీటి మట్టం తయారైనాయి. ఇప్పుడు కోసుకునే పరిస్థితి లేదు. దీనివల్ల రైతులందరూ నష్టపోయారు. కాబట్టి దాదాపు చేతికొచ్చిన పంటను నష్టపోవడం వల్ల ఇప్పుడు వీరు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. రైతులను ప్రభుత్వం వారు ఆదుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే 4 నెలలు 4 నెలలు 5 నెలలు పంట పండితే చేతికి వస్తుంది. అలాంటిది 4 నెలలు కష్టపడితే కూడా వాళ్ళకు వచ్చే ఆదాయం ఎంత అంటే దాదాపు 10,000 రూపాయల నుంచి 15,000 వరకు మాత్రమే. అలాంటిది ఇప్పుడు దాదాపు మొత్తం కోల్పోతున్నారు. కాబట్టి వీళ్ళని ప్రభుత్వం వాళ్ళు ఆదుకోవాలని కోరుకుంటూ, అలాగే అతను ఎవరైతే అతను నీళ్ళు ఇడిచాడో అతను దుర్మార్గంగా దుష్టచర్యగా రైతులకు నష్టపరిహారం చేసిండో అతన్ని శిక్షించాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్. పాఠశాల అభివృద్ధి పనుల ప్రతిపాదనలను అమ్మ ఆదర్శ కమిటీలు త్వరితగతిన రూపొందించి పనులను మే 15లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పాఠశాల అభివృద్ధి పనులపై మండల సమైక్య సంఘాలు సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలో ఉన్న 516 ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీలను ఏర్పాటు చేశామని, వీటిలో ఇప్పటి వరకు 182 పాఠశాలల్లో అభివృద్ధి పనుల ప్రతిపాదనలు మాత్రమే సిద్ధం చేశారని, చేపట్టవలసిన పనులు గురించి వెంటనే వాటి ప్రతిపాదనలు రూపొందించాలని కలెక్టర్ అన్నారు. పాఠశాల అభివృద్ధి పనుల గ్రౌండింగ్ పై సైతం ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పాఠశాలల అభివృద్ధి కోసం రూపొందించిన ప్రతిపాదనలో 25% నిధులు ముందస్తుగా అమ్మ ఆదర్శ పాఠశాలలకు మంజూరు చేయడం జరుగుతుందని, వీటిని వినియోగించుకొని పనులు వెంటనే గ్రౌండ్ చేయాలని, పనులు రికార్డు చేసిన వారం రోజులలో బిల్లులు చెల్లించేలా ఏర్పాట్లు చేశామని, నిధులకు ఎటువంటి ఇబ్బంది లేనందున పాఠశాల అభివృద్ధి పనులు అత్యంత ప్రాధాన్యతతో సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలకు అవసరమైన ఎలక్ట్రికల్ వస్తువులు, ఇతర చిన్న పనులు వెంటనే పూర్తి చేయాలని, వాటికి అవసరమైన నిధులు వెంటనే విడుదల చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రతి పాఠశాల వద్ద 25,000 రూపాయల ఎమర్జెన్సీ ఫండ్ ఉంటుందని, వీటిని అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు తీర్మానించే వినియోగించుకోవచ్చని, ఎటువంటి ప్రతిపాదనలు రికార్డులు అవసరం లేదని అన్నారు.
25,000 నుంచి ₹1,00,000 ఖర్చు పనులను, స్థానిక ఎంపీడీఓ 1,00,000కు పైగా ఖర్చుతో కూడుకున్న పనులను జిల్లా స్థాయిలో పర్యవేక్షిస్తారని కలెక్టర్ తెలిపారు. ప్రతి మండలంలో ఉన్న మండల సమైక్య సంఘం ఆ మండల పరిధిలో ఉన్న పాఠశాలల అభివృద్ధి పనులపై రివ్యూ నిర్వహించాలని, ప్రతి పాఠశాలలో రూపొందించిన అభివృద్ధి పనుల ప్రతిపాదనలను స్క్రూటినీ చేయాలని, పనుల ప్రతిపాదనలకు ఫైనల్ చేసిన తర్వాత 25% నిధులు ముందస్తుగా మంజూరు చేయడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని, పాఠశాలలు పునఃప్రారంభానికి ముందే తప్పనిసరిగా బాలికల టాయిలెట్లు, బాలుర టాయిలెట్లు, త్రాగునీటి సరఫరా, తరగతి గదిలో ఉన్న మైనర్ రిపేర్లను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలను సంబంధిత అమ్మ ఆదర్శ కమిటీలో క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమైన మౌలిక వసతుల కల్పన పనులను గుర్తించాలని, వాటికి ప్రతిపాదనలు రూపొందించి మే 15 నాటికి పనులు పూర్తయ్యే విధంగా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. మహిళా సంఘాలు ప్రత్యేక శ్రద్ధ కనబరిచి పాఠశాల అభివృద్ధి పనులు నాణ్యతతో జరిగేలా చూడాలని, మన పిల్లలు చదువుకునే పాఠశాలలో అత్యంత శ్రద్ధ వహించి మౌలిక వసతుల కల్పన పనులు సకాలంలో పూర్తయ్యే విధంగా చూడాలని కలెక్టర్ కోరారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ పాఠ్యాంశాలు బోధిస్తున్నామని, పేరెంట్ టు టీచర్స్ మీటింగ్, విద్యార్థులను క్రీడలలో, చదువులలో ప్రోత్సహించడం, సైన్స్ ఫేర్ నిర్వహణ, TLF ద్వారా విద్యాబోధన వంటి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని అన్నారు. ప్రైవేటు పాఠశాల కంటే నైపుణ్యం, అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్నారని, ప్రభుత్వం కూడా ప్రైవేటుకు ధీటుగా వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటుందని, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను పంపాలని, ప్రభుత్వ పాఠశాలల్లో కావలసిన మార్పులపై ఫీడ్బ్యాక్ అందించాలని అన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ CEO నరేందర్, జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి, DRDO రవీందర్, EEPR జిల్లా మహిళా సమాఖ్య ప్రెసిడెంట్ సరస్వతి, మండల సమాఖ్య సభ్యులు, మహిళా సంఘ సభ్యులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సీతారాముల కళ్యాణానికి గోదావరికని శ్రీ కోదండ రామాలయం ముస్తాబవుతుంది. గోదావరికని శ్రీ కోదండ రామాలయంలో ప్రతి ఏటా భద్రాచలం రామాలయం తరహాలో శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా బుధవారం శ్రీరామనవమి సందర్భంగా ఆ రామయ్య కళ్యాణానికి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు కోదండ రామాలయం పాలక మండలి, సింగరేణి సంస్థ, రామగుండం కార్పొరేషన్ సిబ్బంది చకచక పనులను నిర్వహిస్తున్నారు. ఈ పనులన్నింటినీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉల్లంగుల రమేష్, దీటి బాలరాజు పర్యవేక్షణలో సజావుగా జరుగుతున్నాయి. ఆలయాన్ని సుందరంగా అలంకరించడంతో ఆలయానికి పెళ్లికల వచ్చినట్లుగా కానవస్తుంది. ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణం జరిపించడానికి ఎప్పట్లా కాకుండా భారీ వేదికను ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా వీక్షించేలా భారీ గ్రౌండ్ తయారు చేసి షామియాలను వేశారు. ఈ సందర్భంగా పన్నుల పర్యవేక్షకులు ఉల్లంగుల రమేష్, ఆలయ ప్రధాన అర్చకులు మధుసూదనాచారి మాట్లాడుతూ, ఈసారి శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిపించాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లను చేస్తున్నారని, రామయ్య కళ్యాణాన్ని అందరూ వీక్షించేలా భారీ వేదికను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలంతా విచ్చేసి ఆ సీతారాముల కళ్యాణాన్ని కన్నుల పండుగగా వీక్షించాలని కోరారు. జరుగుతుంది. ఈ ఉత్సవానికి కనివిని ఎరగని రీతిలో రాజ్ ఠాకూర్ గౌరవనీయులు ఎమ్మెల్యే గారు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గతంలో ఇక్కడ దారి కానీ, ఈ చెత్త చెదారం కానీ ఇవన్నీ ఇబ్బంది ఉండే, ప్రజల సౌకర్యం మంచిగా లేదని చెప్పి మా కోదండ రామాలయం అయ్యగారులందరూ కోరడంతో ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని దీన్ని ఒక మంచిగా చేస్తా అని చెప్పి నేను సమ్మక్క జాతర ఏ విధంగా తెలియచున్నో ఈ ప్రాంత ప్రజలకు, సింగరేణి కార్మికులు వాళ్ళ కుటుంబాలంతా కూడా ఎక్కడికో భద్రాచలం పోకుండా ఇక్కడే రాముడు చాలా బ్రహ్మాండం ఉండాలని చెప్పి వాళ్ళందరికీ సౌకర్యార్థం ఇంత పెద్దన ఒక 60 ఫీట్ల స్టేజ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. రేపు పొద్దున కూడా ప్రజలందరూ కూడా ఈ యొక్క సౌకర్యాన్ని మీరు అందరూ వచ్చి ఆ సీతమ్మ వారి తలవాళ్ళు మీరు అందరూ వచ్చి కన్వీనియంట్ చూసి మీరు ఆ యొక్క భగవంతుని కృపకు ప్రాణాలు చెప్పి మీరంతా అక్షంతలేసి ఆశ్రయం తీసుకొని వెళ్ళాలని కోరుతూ, రేపు మనకు సీతారామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం, దీనికి భారీగా ఎన్నడూ లేనంత వైభవపేతంగా ఈ సంవత్సరం కళ్యాణ మహోత్సవం జరపడం జరుగుతుంది. పందిర్లు మరియు పెద్ద ఎత్తున మంటపం ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది మన వాళ్ళందరూ కలిసి. కాబట్టి ప్రజలందరూ కళ్యాణ మహోత్సవం 12 గంటలకు
10:30, 11 గంటల నుంచి ప్రారంభం అవుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా, అధికారులు అనధికారులు అందరూ కూడా స్వామివారి కళ్యాణోత్సవానికి వచ్చేసి కళ్యాణాన్ని వీక్షించి ఆ రామచంద్ర వారి యొక్క ఆశీస్సులు పొంది ఆయురారోగ్య ఐశ్వర్యాలుగా ఉండాలని కోరుతూ సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 990 855 2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 8499 333 03 9989 497 898. బ్యాక్ టు న్యూస్. కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న ప్రజాపాలన 6 గ్యారంటీల పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని పద్మశాలి సేవా సంఘం కార్పొరేషన్ అధ్యక్షులు బండారి రాజమల్లు, జిల్లా అధ్యక్షులు హనుమ రాజమల్లు తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ రామగుండం అభివృద్ధి కోసం చేస్తున్న కృషి, పట్టణంలో చేపడుతున్న రోడ్ల వెడల్పు కార్యక్రమాలలో తాము కూడా భాగస్వాములం అవుతామని వెల్లడించారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పద్మశాలీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీతోని పద్మశాలి కులస్తులు అభివృద్ధి కమ్యూనిటీ హాల్ను ప్రారంభించుకోవడం జరుగుతుందని, అందుకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పూర్తి సహకారం అందించనున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కర్ సింగ్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో 6 గ్యారెంటీల పథకం పెట్టడం జరిగింది. దాంట్లో 90 రోజుల్లోనే 5 గ్యారెంటీ పథకాలు అమలు చేయడం జరిగింది. అందులో మొట్టమొదటిసారిగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, అలాగే 10 లక్షల ఆరోగ్యశ్రీతో పాటు మరియు 500 రూపాయలకే గ్యాస్ కనెక్షన్, దాంతోపాటు 200 యూనిట్లు బీద ప్రజలకు 200 యూనిట్లు ఫ్రీ చేయడం జరిగింది. అంతేకాకుండా మన ఇందిరమ్మ ఇల్లు కూడా కార్యక్రమం మన రేవంత్ గారి కార్యక్రమం చేయడం జరిగింది. దాంతోపాటు ప్రగతి భవన్ని ప్రజాభవనం చేయడం చాలా గొప్ప విషయం. దాంతోపాటే లోకల్ ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ గోదావరికని ఒక మోడల్ సిటీగా తయారు చేద్దామనే ఉద్దేశంతో ఒక కార్యక్రమం చేపట్టడం, ఆ ఉద్దేశంతోనే నేను కానీ మా కార్యకర్తలు కానీ కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. రామగుండం నియోజకవర్గపు పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులుగా నేను కొనసాగుతూ ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి గారు 6 పథకాలను అమల్లో పెట్టడానికి 90 రోజులలో 5 పథకాలను ప్రవేశపెట్టి బీద ప్రజలకు ముందుంటున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారా మా పద్మశాలి కులాలకు మేలు జరుగుతున్న సదుద్దేశంతో గోదావరికని పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి పద్మశాలందరి ఐక్యతకు మరియు నిరుపేదలైనటువంటి సోడా సంఘం కానివ్వండి, పచ్చళ్ళ సంఘం కానివ్వండి, పద్మశాలిలో చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటున్నటువంటి వాళ్ళకి కానివ్వండి, ఈ పథకాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయనే సదుద్దేశంతో మేము ఈ పద్మశాలి సంఘం తరఫున మేమందరం మక్కాన్ సింగ్ అన్న గారు ఈ గోదావరికని పట్టణ ప్రాంతాన్ని ఒక సుందర పట్టణంగా తయారు చేయడానికి కంకణం కట్టుకొని 2,50,00,000 రూపాయలను నిధులను
సమకూర్చి రోడ్డు వెడల్పు కార్యక్రమాలను చేస్తున్నందుకు మేము కూడా చాలా సంతోషపడి, ఇటువంటి కార్యక్రమాలు ఏ ఎమ్మెల్యే కూడా ఇంతవరకు చేయలేదు. ముందుండి ధైర్యంగా చేస్తున్నటువంటి మక్కన్ సింగ్ అన్నగారి పనులను చూసి మేము ఆకర్షితులమై ఈ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ విలేకరుల సమావేశంలో పద్మశాలి సేవా సంఘం కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి బూర్ల దామోదర్, ముఖ్య సలహాదారులు సిరిపురం మాణిక్యం, యువజన సంఘం గౌరవ అధ్యక్షులు గుండేటి శంకర్, మహిళా అధ్యక్షురాలు మాటేటి మౌనిక, అనుమా సత్యనారాయణ, తాటిపాముల రాజేష్, ఆడెపు రవి, బైరి శ్రీనివాస్, మాటేటి కనకరాజు, మాటేటి సతీష్, వెంగళబాబు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీపీసీ యాజమాన్యం నిరంకుశ వైఖరితో ఎన్టీపీసీ సండే మార్కెట్ పారిశుద్ధ్య నిర్వహణ లేక కంపు కొడుతుంది. ఎన్టీపీసీ సండే మార్కెట్లో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య సిబ్బంది క్లీన్ చేసేవారు. కాగా ఇటీవల ఎన్టీపీసీ యాజమాన్యం మున్సిపల్ కార్పొరేషన్ కు ఇక్కడి పాలకులకు సహకరించకుండా సండే మార్కెట్ చుట్టూ ప్రహారీ గోడ నిర్మించుకోవడంతో గత 2 వారాలుగా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆదేశాల మేరకు పారిశుద్ధ్య సిబ్బంది పారిశుద్ధ్య పనులను చేయడం నిలిపివేసింది. దీంతో పారిశుద్ధ్య నిర్వహణ లేకపోవడంతో సండే మార్కెట్ చెత్తా చెదారంతో నిండిపై కంపు కొడుతుంది. రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఎవరైనా దళారులు తరుగు పేరిట కటింగ్ చేస్తూ రైతులను ఇబ్బందులు పెట్టినట్లు అయితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. కొనుగోలు సెంటర్లలో రైతులను ఇబ్బందులకు గురి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు జైలుకు పంపడం జరుగుతుందని హెచ్చరించారు. రైతు బంధువులకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరికి పల్లె ప్రాంతాల్లో ఉన్న యావత్ పెద్దపల్లి జిల్లాలో ప్రతి ఒక్క రైతును కూడా కోరుతా ఉన్నా, మీరు పండించినటువంటి పంట ఇన్ని రోజులు బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు నీళ్లు రాలేదు, అది రాలేదు అన్నారు. ప్రతి ఒక్క పంటకు నీరు వచ్చే విధంగా చివరి తడి వచ్చే నీరు కూడా ఈరోజు వరకు కూడా ఇస్తూ ఉన్నాం. కోతలైనటువంటి పంటలు ఎవరైతే ఉన్నారో ఐకేపీ సెంటర్లో కానీ సొసైటీలలో కానీ ఎక్కడైనా చిన్న గింజను కూడా తీసుకోకుండా ఎవరైనా ఇబ్బంది పెడితే దయచేసి నాకు తెలియజేయండి. ఏ ఒక్క కోత లేకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా పూర్తి స్థాయిలో ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరైనా అధికారి మిల్లర్లు కుమ్మక్కై రైతులు ఇబ్బంది పెడితే కఠినమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దయచేసి రైతులు ఎవరు కూడా దళారులు ఎవరైనా ఇబ్బంది పెడితే స్వయంగా నాకు తెలియజేయండి. నేనే ఆ ప్రాంతానికి ఆ సెంటర్కి వచ్చి ఎవరైతే ఇబ్బంది పెడతారో వారిని జైలు పంపే కార్యక్రమం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. రైతులందరూ కూడా సంతోషంగా ఉండడం, ఏ రైతు కంట నీరు రాకుండా చూడడమే మా ధ్యేయం. మొదటి నుంచి ఆ మాట చెప్తా ఉన్నాం, ఆ మాట నిలుపుకుంటాం. ఖచ్చితంగా సమాచారం ఇచ్చే బాధ్యత మాత్రం మీరందరూ తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ప్రశాంతంగా నామినేషన్ల స్వీకరణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు. పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజమిల్ ఖాన్, రామగుండం సిపి శ్రీనివాస్ వెల్లడి. పెద్దపల్లి పార్లమెంటులో కోపుల ఈశ్వర్ గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పనిచేయాలి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ పిలుపు. ప్రజా వ్యతిరేక ప్రజాకంటక పాలన చేసిన వారంతా మట్టి కరిచిపోయారు. 72 క్వార్టర్ల బాధితుల పట్ల పాలకులు విజ్ఞతతో వ్యవహరించాలి. 72 క్వార్టర్ల బాధితుల సంఘం నాయకుల డిమాండు. జనగామ గ్రామంలో తూము నీళ్లను పంట పొలాలకు వదిలిన గుర్తు తెలియని దుండగులు, భారీగా పంట నష్టం. పాఠశాలల అభివృద్ధి పనులు మే 15లోగా పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ వెల్లడి.
రామయ్య కళ్యాణానికి ముస్తాబవుతున్న గోదావరికని శ్రీ కోదండ రామాలయం. కాంగ్రెస్ పార్టీ ద్వారానే పద్మశాలీలకు న్యాయం జరుగుతుంది. పద్మశాలి సేవా సంఘం నాయకుల వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.